ముందుగా మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. అసలు సంక్రాంతి అంటేనే పల్లెటూరు. పల్లెటూరులో సంబరాలైతే చూసేద్దామా మరి? హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో గంగూరు గ్రామ పంచాయతీ స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గంగూరు అని ఇక్కడికైతే గెస్ట్గా విచ్చేసామండి. ఇక్కడ లోపలికి వెళ్ళి ఏమేమి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఏంటా అనేది డీటెయిల్గా చూసేద్దాము. గంగూరు గ్రామ సచివాలయంకి అయితే వచ్చామండి. ఇక్కడ టెరాకోటా పెయింటింగ్ అయితే సిగ్నేచర్ క్యాంపెయిన్ అయితే చాలా బాగా జరిగింది. అలాగే సంక్రాంతి సంబరాలు అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి. అసలు సంక్రాంతి ముగ్గులు ఎంత అంగరంగ వైభవంగా జరిగిందంటే గొబ్బెమ్మలతో, గంగిరెద్దులతో, విందు భోజనం, ప్రతి ఒక్కటి కూడా గాలిపటం ఎగరవేయటం అన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి. రంగవల్లికలు కూడా చాలా బాగా చేశారు. చాలా బాగున్నాయి ముగ్గులు కూడా. జిల్లా పంచాయతీ అధికారి అరుణ గారి మాటల్లో, అలాగే గ్రామ పెద్దల మాటల్లో విందామండి. ఒక 10 రోజుల కింద మనకి హండబుల్ కమిషనర్ గారు ఈసారి మన పల్లెటూళ్ళకి సంక్రాంతి కోసం వచ్చే వారికి ఒక కొత్త పంచాయతీలని మనం పరిచయం చేయాలి. ఒక క్లీన్లీ విలేజెస్ని మనం వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయాలి. ఒక స్వచ్ఛమైన పంచాయతీలతో మనం వెల్కమ్ చెప్పాలి అని చెప్పినప్పుడు మేము కూడా ఆల్మోస్ట్ ఒక నార్మల్ ఇన్స్ట్రక్షన్ లాగానే తీసుకున్నాం. బట్ వెన్ వి ఎంటర్డ్ ఇన్ టు ద యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగానే ఆ కాన్సెప్ట్ యొక్క డెప్త్ మాకు అర్థమైంది. ప్రతి పంచాయతీలో కూడా టేకింగ్ ఫ్రమ్ మెయిన్ రోడ్స్, జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టి ప్రతి వీధి వాడ శుభ్రం చేస్తున్నప్పుడు అది మొత్తం డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఒక వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ బోర్డులు ఏర్పాటు చేయడం కావచ్చు. కొత్తగా మనకి టెరాకోటా పెయింటింగ్, ఈరోజు సిగ్నేచర్ క్యాంపెయిన్ చేశాం. చాలా పంచాయతీల్లో సిగ్నేచర్ క్యాంపెయిన్ ఫర్ స్వచ్ఛత కోసం చేశాము. ముగ్గుల పోటీలు స్వచ్ఛత కాన్సెప్ట్ పైన, అలాగే స్కూళ్ళలో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ పిల్లలకు అవేర్నెస్ కోసం పెట్టడం ఉంది. ఇంకా అంగన్వాడీ సెంటర్స్లో చిన్న పిల్లలకి కూడా స్వచ్ఛత పైన స్లోగన్స్ చెప్పిస్తూ ఒక ఫ్యాన్సీ ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్స్ అనేవి కొంతమంది కండక్ట్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు నిజంగా ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారంటే రియలీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కృష్ణా జిల్లా నిజంగానే సంక్రాంతిని కోసం వచ్చే వాళ్ళకి వెల్కమ్ చాలా బాగా చెప్తుంది అని చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది. సో స్వచ్ఛ కృష్ణ కోసం మేము సైతం ప్రతి ఒక్కరం కూడా పాటుపడుతున్నాం. ఇదే విధంగా అందరూ కూడా కృషి చేసి ఎప్పటికీ స్వచ్ఛ కృష్ణ మరింత ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్తో మన కమిషనర్ గారి ఆదేశాలతో ఈ జిల్లాలో ఏలూరు డివిజన్లో ఈ యొక్క సంక్రాంతి స్వచ్ఛ సంక్రాంతి చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో గ్రామాల్లో అందరూ కూడా అన్ని పంచాయతీల్లో చాలా శుభ్రంగా నీట్గా, సో ఎక్కడైతే డంప్స్ అన్ని కూడా తొలగించారు. సో రోడ్లన్నీ శుభ్రం చేశారు. సో వీధులన్నీ శుభ్రం చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మన సంక్రాంతి అంటే 3 రోజులు చేసుకుంటాం: భోగి, సంక్రాంతి, కనుమ. సో భోగి అంటే భోగి రోజున మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైతే ఉన్నాయో పాత వస్తువులన్నీ మన మనసులో ఆ సంవత్సరంలో చేసినటువంటి ఏదైనా పొరపాటు మనసులో ఉంటే అవన్నీ కూడా ఆ మంటలో వేసేసి మళ్ళీ కొత్త జీవితాన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తామో అదే విధంగా మా పంచాయతీలో, మా డివిజన్లో ఉన్న పంచాయతీలో పాతవన్నీ కూడా ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా శుభ్రం చేసుకొని, సో మన మనసు శుభ్రం చేసుకుంటాము. గ్రామ పంచాయతీలో కూడా అందరి మనసులో శుభ్రంగా ఉంది. సో వీధులన్నీ కూడా రానున్న రోజుల్లో శుభ్రంగా ఉండాలనేది భోగి పంచాయతీ ఉద్దేశం. అదేవిధంగా సంక్రాంతి రోజున మనందరం కూడా చక్కగా ఇంటి ముందు, రోగుల ముందు శుభ్రం చేసుకొని, సో గొప్పలు పెట్టుకొని, పూలతో అలంకరించుకొని ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకుంటాం. సో ఆ విధంగానే రానున్న రోజుల్లో మన ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటే, మన ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలంటే సంక్రాంతి రోజున మా యొక్క కాన్సెప్ట్ మనం అందరం కూడా చేసుకుంటాం. సో కనుమ రోజున మనందరం కూడా పశువుల్ని ఆరాధిస్తాము, పశువుల్ని శుభ్రం చేసుకుంటాము. సో ఆ విధంగా చేసుకుంటే మనకి ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్న పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం పశువులను ఏ విధంగా అయితే మనం సంరక్షించుకుంటున్నాము, సో పర్యావరణం కూడా సంరక్షించే కాన్సెప్ట్తో
ఈ 3 కాన్సెప్ట్లతో మనము ఈ యొక్క స్వచ్ఛ సంక్రాంతి అనే కాన్సెప్ట్ పెట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా అందరూ కూడా స్వచ్ఛంగా చేసుకుంటున్నారు. సో ఈ స్వచ్ఛ సంక్రాంతికి మా డిపో మేడం గారు మా జిల్లాలో సో చాలా చక్కగా ప్రోగ్రామ్స్ అనేది ఈ 3 రోజుల్లో చాలా బాగా చేశారు. నేనంతా చూడడం జరిగింది. చాలా సంతోషం. ఇదే కాన్సెప్ట్ రానున్న రోజుల్లో అన్ని పంచాయతీల్లో ఉండాలని జరిగింది. సో మరీ ముఖ్యంగా చూసుకుంటే మా డివిజన్లో ఈ యొక్క పెనమలూరు మా కాన్స్టిట్యున్సీలో పెనమలూరులో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఏదైతే 6 పంచాయతీలు ఉన్నాయో 6 పంచాయతీలు కూడా IVR థాట్స్లో కూడా ప్రజల నుంచి వచ్చే స్పందన కూడా దాదాపు 80% ఉంది. సో అది చాలా గర్వించదగ్గ విషయం. సో రానున్న రోజుల్లో 100% ప్రతి ఒక్కరు కూడా దీన్ని అమలు చేసే విధంగా మా సచివాలయ సెక్రటరీ కూడా మరి పాటిస్తూ గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని తీసుకుంటూ అందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఇక సంక్రాంతి సందర్భంగా భవిష్యత్తులో మన కృష్ణా జిల్లా మన అధికారుల పర్యవేక్షణలో చాలా ముందుగా అన్ని రాష్ట్రాల్లో ప్రథమ జిల్లాగా ఎదగాలని అభివృద్ధి సంక్షేమం జిల్లా అధికారుల మీదుగా రాష్ట్ర ప్రజలకి అందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సౌభాగ్యంతో సుఖ సంతోషాలతో నిండు ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన గంగూరు గ్రామ పంచాయతీ ఈవో గారి మాటల్లో విందామండి. అందరికీ ముందుగా నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గంగూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి స్వచ్ఛ గంగూరు, స్వచ్ఛ కృష్ణ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గంగూరు గ్రామ పంచాయతీ నందు డిసెంబర్ 26వ తారీఖు నుండి దాదాపుగా 12వ తారీఖు వరకు అంటే ఈ రోజు వరకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాల లెగసీ డంప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. అందుకు సూచకంగా స్వచ్ఛ గంగూరు అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా స్వచ్ఛ గంగూరు సంక్రాంతి సంబరాలు 26లో భాగంగా ఈరోజు గంగూరు గ్రామ పంచాయతీలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు, జిల్లా పంచాయతీ అధికారి వారు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు ఇతర అధికారుల యొక్క సూచనలు సలహాల మేరకు ఈరోజు ఇక్కడ స్వచ్ఛ సంక్రాంతి గంగూరు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ గారు అలాగే మిగిలిన ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా బాగా సహకరించి ఈ గ్రామ పంచాయతీ నందు రంగవల్లుల పోటీలు అలాగే లెమన్ అండ్ స్పూన్, టగ్ ఆఫ్ వారు అలాగే మ్యూజికల్ చైర్స్ కాంపిటీషన్స్తో పాటుగా సాంప్రదాయ నృత్య రీతులు ప్రదర్శించడం జరిగింది. అలాగే సాంప్రదాయ పిండి వంటలైనటువంటి అరిసెలు, చక్రాలు అలాగే బూందీ లడ్డు, మిక్సరు అలాగే పాల తాలికలు, గారెలు వంటి పిండి పదార్థాలను కూడా వండి వడ్డించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గంగూరు గ్రామ పంచాయతీలో ఏ ఒక్కరూ కూడా మత సామరస్యానికి విఘాతం లేకుండా అందరూ కూడా తరతమ భేదాలు లేకుండా చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఉన్నారు. ఇదే విధమైన స్ఫూర్తితో రాబోయే తరాలు కూడా ఈ యొక్క సంక్రాంతి ఇలాంటి పండుగలు లేదంటే ఇలాంటి ఏదైతే ట్రెడిషనల్ వాతావరణం ఉందో దాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఇదే విధమైనటువంటి ఆనంద సంతోషాలని ఈ సంవత్సరం నుండి కూడా మరలా వచ్చే సంక్రాంతి వరకు ఇదే విధమైనటువంటి స్ఫూర్తిని ఇదే విధమైనటువంటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా మమ్మల్ని 15 రోజుల నుండి ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆయన యొక్క సూచనలు అలాగే జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి జె అరుణ గారి సూచనల మేరకు గ్రామాన్ని అంతటినీ కూడా చెత్తరహిత గ్రామంగా రూపొందించి గ్రామం మొత్తం కూడా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచడంలో మేము కీలక భూమిక నిర్వహించి అందుకు అనుగుణంగా ఈరోజు స్వచ్ఛ సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గ్రామ పంచాయతీ తరపున మరియు పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా
అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తొలతోగాలని ఆ భగవంతుని మనసా వాక్య కర్మణ కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. గంగూరు గ్రామ పెద్దల మాటల్లో విందామండి. ఈరోజు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో సంక్రాంతి పండుగ మొదలయ్యే ముందు సంక్రాంతి స్వచ్ఛ గంగూరు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గంగూరు గ్రామంలో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని గంగూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మన గంగూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ అయిన ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు మత సామరస్యానికి అనుగుణంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేయటం, అలాగే పతంగులు ఎగరవేయటం, మన సాంప్రదాయంగా గంగిరెద్దు విన్యాసాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన సాంప్రదాయాల వంటకాలైనటువంటి పిండి పదార్థాలని గ్రామ పంచాయతీ తరపున వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. సంక్రాంతి పండుగ అనేది పల్లెటూళ్ళల్లో మన భారతదేశానికి ప్రత్యేకంగా అమరిపోయిన పండుగ. సంక్రాంతి పండుగ సమయం పండుగ అనేది వరి పంట వచ్చిన సమయంలో వస్తుంది. సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్ళు, కొత్త వరి ధాన్యాలు, సిరి సంపదలు అన్నీ సమకూర్చుకునే సమయం కాబట్టి ఈ సమయంలో సంక్రాంతి పండుగ ఆనవాయితీగా మన భారతదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన గంగూరు గ్రామ ప్రజలందరూ కూడా, అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు ఆరోగ్యంతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మన గంగూరు గ్రామం తరపున, అందరి తరపున గ్రామ ప్రజలందరూ కూడా బాగుండాలి, గ్రామం అంతా సంక్షేమం అభివృద్ధి పట్ల ఇంకా పరిగెత్తాలని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అధికారులకి, ప్రజాప్రతినిధులందరికీ, అలాగే గౌరవ ఎమ్మెల్యే యువకులు శ్రీ బోడే ప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున బిందు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఈరోజు ఈ సంక్రాంతి మొదలైందనే సూచికగా భోగి మంటల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సుఖ సంతోషాలతో గ్రామంలో ఈ పండుగ నిర్వహించుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంగూరు మాజీ సర్పంచ్ గారు మాటల్లో విందామండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఎస్సీ, బీసీ, మైనార్టీస్ అందరూ కలిసి పండుగ జరుపుకుంటున్నారు. ఇవాళ ఒక ముస్లిం సోదరులు కానివ్వండి, ఎస్సీలు కానీ వాళ్ళని వీళ్ళని కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశాలు ఎన్నో కల్పించాలని మన గవర్నమెంట్కి, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఈ వ్యవస్థ స్థాపించి మన ముందుకు తీసుకొచ్చి ఎంతో డెవలప్ చేసి ఇంకా వాళ్ళ ఉత్సాహం పెరిగించి ఇవాళ ఒక హైటెక్ సిటీ లాగా మంది కూడా గ్రేటర్ విజయవాడ చేస్తున్నారు. పక్కన చిన్న చిన్న పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అలాగే మా ఎమ్మెల్యే కూడా చాలా సహకరించి చేస్తున్నారు. అందరితో వాళ్ళకి, మీ అందరికీ, అధికారులకి, అధికారులకి, ఇక్కడ వచ్చిన వివిధ హోదా వాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై భూమి. గ్రామ పెద్దలు అందరూ కలిసి జిల్లా పంచాయతీ అధికారి అరుణ గారు గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మనం చూసేద్దాం.
గేమ్స్, ముగ్గుల పోటీలు అలా విన్ అయిన వాళ్ళకి ఇలాగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారండి అరుణ గారు. చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నారండి అరుణ గారు. చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా సాంగ్స్ కాంపిటీషను, అలాగే డ్యాన్స్ కాంపిటీషన్ అన్నీ కూడా మంచిగా సెలబ్రేషన్ అయితే అయ్యిందండి. సో అన్నీ కూడా షార్ట్ కట్గా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చిందండి. పిండి వంటలు కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, సాంగ్స్ కానీ, అసలు చూసారు కదా సంక్రాంతి థీమ్ అనేది. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ చిన్న పోజులు ఇచ్చుకుంటూ వీడియోస్, ఫొటోస్ బాగా ఎంజాయ్ చేసాం మేము, మా ఫ్రెండ్ అయితే. ఇదొక ఎంజాయ్ ట్రిప్ అయితే అనుకోవచ్చు. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే గ్రామ పెద్దలందరూ కలిసి ఇట్లాగా భోగి పండుగ అయితే సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. నేనైతే ఊహించలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక గెస్ట్గా వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయటం, ఇలా మర్యాదలు తీసుకోవటం అనేది చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అండి ఈ గ్రామ పెద్దలందరికీ నా తరపున, నా విజయ ఛానల్ తరపున థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రిప్ అయితే కులమత భేదం లేకుండా చక్కగా అందరూ కలిసి పాల్గొన్నారండి. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ అందరూ కలిసి చేసుకున్న పండుగ అన్నమాట ఇది. చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారండి. కాకపోతే ఏంటంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని నేను సాంగ్ అయితే ప్లే చేయలేదన్నమాట. సాంగ్ తీసేసి మ్యూజిక్ అయితే పెట్టాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సో అది వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్. బై ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.